హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈవేళ క్లాస్లో 6వ అధ్యాయము 3వ శ్లోకాన్ని ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. చూడండి, ఇక్కడ మనము నిన్న యోగి గురించి కొంతవరకు తెలుసుకున్నాము. యోగి అనేవాడు ఎలా ఉండాలని. ఇప్పుడు 6 రుక్షోర్మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్య ఏవ శమః కారణం ఉచ్యతే. ఈ శ్లోకంలో చెప్తున్న విషయము యోగము అంటే యోగారూఢ స్థితిని పొందగోరువాడు. మనం క్రిందటి శ్లోకంలో యోగి కావాలి అనుకున్నాం కదా. ఆ యోగిగా ఎలా ఉండాలి, ఆ స్థితిని పొందడానికి 6 రుక్షోర్ అంటే పొందగోరువాడు. మునే మననశీలుడైన వాడికి నిష్కామ కర్మాచరణమే. చూడండి, ఇప్పుడు మనము యోగి అనే స్థితిని పొందాలి అంటే మననశీలుడు గమ్మంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఏమి మననము చెయ్యాలి? ఇప్పుడు మనము శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటిది ఆధ్యాత్మికంలో ముందుగా నేర్చుకుంటున్న విషయాలు. ఆత్మవిద్యలో శ్రవణము, వినడము, మననము, విన్నదాన్ని మనము ఆలోచించి ఈ చెప్పిన విషయం ఏంటి, ఎలాగ నేను ఉన్నాను, నేను ఆ చెప్పిన రీతిగా ఉన్నానా లేనా, నాలో కామక్రోధాలు అదుపు చేసుకోగలుగుతున్నానా, నా ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయా లేవా అని మనం మననం చేసుకోవాలి. విన్న విషయాన్ని మననం చేసుకోవాలి. ఆ మననశీలుడైన వాడే ఈ నిష్కామ కర్మని ఆచరించగలడు. అంటే ఏ కోరికలు నిష్కామ కర్మ అంటేనేమో కోరిక లేదనే మాట అందరికీ అర్థమవుతుంది. మరి ఆ కోరిక లేకుండా చెయ్యాలి అంటే ఎలా చేస్తాడు? ఈ మననం అనేది తనలో ఆలోచన లేకపోతే, తనలో ఇది తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటేనే దాని మీద స్థిరంగా ఉండగలుగుతాడు. అలాంటి వాడు యోగారూఢస్య అంటే తస్య పురుషునకు. చూడండి, అట్లా యోగారూఢుడైన వాడు అంటే ఈ పురుషునకు. ఇక్కడ మళ్ళీ మనము పురుషుడు అంటే ఇక్కడ తెలుసుకున్నటువంటి జ్ఞానికి, ఆ పురుషుడికి సర్వ సంకల్ప రాహిత్యము అంటే అన్ని సంకల్పాలు తనలో లేకుండా అయిపోతాయి అన్నాడు. రాహిత్యం అంటే ఇక మిగిలి ఉండవు, సంకల్పాలు ఏవి తనలో మిగిలి ఉండవు. అంటే తానేది కోరదగ్గది లేదు, తానేది కోరుకునేది లేదు అని అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి మోక్ష ప్రాప్తి, వాళ్ళకే మోక్షము. అంటే ఇది ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? ఈ మోక్షము, ఈ సంకల్పరాహిత్యమే మోక్ష ప్రాప్తికి కారణమని చెప్తూ దానిని సాధనగా చెయ్యి అంటున్నాడు. ఇక్కడ సాధన చేయడము అంటే చూడండి, మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అంతా చూస్తే ఈ యోగారూఢ స్థితిని పొందడానికి మననశీలుడవై అంటే నువ్వు విన్న విషయాలని, తెలుసుకున్న విషయాలని, నేనెవరనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరనే జవాబు దొరికిందో అలాంటి స్థితిలో ఉన్నవాడు మరి ఈ సంకల్పరాహిత్యమే నాకు ముక్తినిచ్చేది అని అర్థం చేసుకున్నప్పుడు ఆ సంకల్పరాహిత్యంగా తాను ఉండగలగాలి. దానికోసము సాధన చెయ్యి అంటున్నాడు. ఇంకా ఎలాంటి సాధన చేయాలి చూడండి. ఇంకా సాధన అంటే శ్రవణ మనన నిధిధ్యాసనం. ఇదే మనం చేస్తున్న సాధన. దీని గురించి ఆలోచిస్తే అప్పుడు సంకల్పాలన్నీ కూడా నీలో సంకల్పం అనేదే లేకుండా, సంకల్పరాహిత్యం, సంకల్పాలన్నీ కూడా నశించిపోతాయి. అంటే పూర్తిగా సంకల్పాలు లేకుండా ఉంటాయి, నశిస్తాయి అనే మాట చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ నువ్వు ఏది కూడా కోరదగ్గది లేదు, నేను కోరినా కోరకపోయినా సరే జరిగేది జరుగుతుంది అనేటువంటి ఒక స్థిర నిశ్చయానికి రాగలుగుతాం. అదే సంకల్పరాహిత్యం. అంటే మనం కోరుకోకుండా జరిగేవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరుగుతూ ఉన్నాయి. ఇది మనము అర్థం చేసుకోవడం ఇందులో చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ సంకల్పరాహిత్యమే మోక్షానికి మార్గము. ఇంకా ఎలాంటి కోరికలు లేకుండా స్థిరంగా ఉండగలగడం. ఓకే, హరి ఓం.